ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిలో ఉండేదట. దోపిడీ దొంగల కారణంగా ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. వ్యవసాయం చేయాలనుకున్న వర్షాలు సరిగ్గా పడేవి కావట. దాంతో తీవ్ర కరువుతో రకరకాల వ్యాధులతో ప్రజలు నానా కష్టాలు అనుభవించేవారు. తమ కష్టాలు పోవాలంటే మహర్షుల వలె సాధ్యమనుకుని నమ్మిన ప్రజలు ఇప్పటి రాజమహేంద్రవరం రోడ్లో కరిచెర్లగూడెంలో తపస్సు చేసుకుంటున్న మాతంగ మహర్షి గురించి తెలిసిందట. దాంతో ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలు చెప్పుకోవడంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడట. కొన్నాళ్లకు మహర్షి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. దాంతో మహర్షి స్వామిని ఇక్కడే ఉండమని కోరగా అది సాధ్యం కాదని తన తేజస్సును అక్కడున్న శిలలో నిక్షిప్తం చేశానని చెప్పి స్వామి మాయమయ్యాడట. అప్పటి నుంచి స్థానికులు ఆ శిలనే స్వామిగా భావించి పూజలు చేయడం ప్రారంభించడంతో వాళ్ళ కష్టాలు తీరాయట. అయితే కొంతకాలానికి వీళ్ళు పూజలు చేయడం ఆపేశారు. కొన్నాళ్ల తర్వాత లక్కవారానికి చెందిన కొచ్చెర్లకోట రామారావు అనే భక్తుడు తన ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడట. అక్కడున్న పశువుల కాపరులు కొండపైన ఏదో ఉందని, ఎవరైనా గట్టిగా అరిస్తే తిరిగి అంతే గట్టిగా అరుపు వినిపిస్తుందని చెప్పడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించారట. తీరా చూస్తే రాళ్లు పరిచిన ద్వారం, మొండి గోడలతో ఉన్న ఆలయం కనిపించింది. అందులోకి వెళ్ళి చూస్తే స్వామి విగ్రహం ఉందట. దాంతో అప్పటికప్పుడు పూజలు నిర్వహించి పాల పొంగల్ నైవేద్యంగా పెట్టారట. ఆ వెంటనే ఎవరు ఊహించిన విధంగా కుండపోతగా వర్షం పడింది. అప్పటి నుంచి నిరంతరంగా పూజలు కొనసాగిస్తున్నారని, వర్షాభావం సమస్య ఎదురుకాలేదని చెబుతారు స్థానికులు. అంతేకాదు ఆ రోజు నుంచి ఈ ఆలయంలో పాల పొంగల్ నివేదించే ఆచారం కూడా మొదలైంది. అంతేకాకుండా మాతంగ మహర్షి ఇప్పటికీ సర్పం రూపంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారని చెప్తారు.